హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక న్యూ కాన్సెప్ట్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క కాన్సెప్ట్లోని మీరు కంప్లీట్గా వింటే మాత్రం ఒక మంచి ఎక్సలెంట్గా ఒక పార్ట్ టైమ్గా ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకుని ఒక బెటర్ ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే మన సొసైటీలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా రకాల జాబ్ చేస్తుంటారు, సో బిజినెస్ చేస్తుంటారు. బట్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నా ఫ్రెండ్స్ ఫుల్ఫిల్ కావడం లేదు. సో ఆ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ కావడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా పార్ట్ టైమ్గా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో చాలామందికి ఇది పాసిబుల్ అవుతుంది, బట్ పాసిబుల్ అవ్వట్లేదు. బట్ నీడ్స్ ఏవైతే ఉన్నా ఫ్రెండ్స్ అవి మాత్రం ఫుల్ఫిల్ కావడం లేదు. బట్ చాలామంది తెలివిగా ఈ యొక్క పార్ట్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళు చాలామంది యొక్క వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ వాళ్ళ నీడ్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకొని ఈరోజు సొసైటీలో మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అదేవిధంగా ఒక మంచి కాన్సెప్ట్ నేను ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేంటంటే ఫ్రెండ్స్ ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైవేట్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది ఒక అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరు కూడా వెల్కమ్ చెప్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే విజన్ ఫర్ ది ఫ్యూచర్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లాన్ కానీ మీరు కానీ వింటే మీ యొక్క ఫ్యూచర్లోని మీ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా డిజైన్ చేయాలి అన్నదాని కంప్లీట్గా మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్స్ ఏమైనా వస్తే నాకు లాస్ట్లో మీరు నన్ను అడగొచ్చు కాంటాక్ట్ చేసి. అండ్ చూసుకుంటే ప్రతి ఒక్క మీకు డౌట్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ప్రతిది కూడా లాస్ట్లో మీకు స్లైడ్ బై స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ కావడం జరుగుతుంది అండ్ క్లియర్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ లేట్గా మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ADMS. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ADMS కంపెనీ ఏదైతే ఫ్రెండ్స్ నలుగురు డైరెక్టర్స్. సో వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఫ్రెండ్స్ దాన్ని ADMS కింద పెట్టారు. సో ఫ్రెండ్ ఫస్ట్ నేమ్ అశోక్ అండ్ సెకండ్ నేమ్ దిల్వర్ సార్ అండ్ థర్డ్ వన్ మహేష్ సార్ అండ్ ఫోర్త్ వన్ షాహిన్ మేడం. సో వీళ్ళ యొక్క నలుగురు యొక్క నేమ్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే ఈ యొక్క ADMS కంపెనీ అనేది స్థాపించారు. సో ఈ యొక్క ADMS కంపెనీ ఏదైతే ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ వెహికల్స్ని డీల్ చేస్తుంది. సో ఇది చూసుకుంటే ఒక అడ్వాన్స్డ్గా ఫాస్ట్ గ్రోయింగ్గా టెక్నాలజీ సిస్టమ్ని వీళ్ళు డిపెండ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు ఫ్రెండ్స్ ఈరోజు ట్రెండ్ ఏదైతే ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. సో ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా మనకు ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకొని వాళ్ళు మన కోసం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటే ఎలా ఇన్కమ్ సంపాదిస్తూ అంటే ఫ్రెండ్స్ నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్. సో ఫ్రెండ్స్, ఇది ఏదైతే ఉంది ఫ్రెండ్స్ ట్రెండ్ బిజినెస్ ఫ్రెండ్స్. సో ట్రెండ్తో పాటు ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉందో ప్రతిదీ కూడా కంప్లీట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం చూసుకుంటే మొబైల్స్ అయితే ఉండే, అవునా కదా ఫ్రెండ్స్? బట్ మొబైల్స్ అయితే చాలా తక్కువ మంది దగ్గర ఉండే. బట్ ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గర మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఆ రోజుల్లో ఎవరైతే ట్రెండ్తో పాటు ఎప్పుడైతే మొబైల్స్ లాంచ్ అయ్యాయో వాళ్ళు ఆ టైంలోనే బిజినెస్ ఎవరైతే మొబైల్ షాప్స్ బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఈరోజు చూసుకుంటే కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపీస్ ఇన్కమ్ అనేది సంపాదించుకుని ఈరోజు పీస్ఫుల్గా ఉన్నారు. బట్ ఈరోజు ప్రెజెంట్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు నార్మల్గా లైఫ్ అయితే గడుపుతున్నారు. సో ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ట్రెండ్కి వేరియేషన్. ఎవరైతే ట్రెండ్తో పాటు వర్క్ చేస్తారో వాళ్ళ యొక్క లైఫ్లోని మంచి ఇన్కమ్ అండ్ మంచి కావాల్సిన ప్రతి ఒక్క నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతూ వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం కూడా ఈ యొక్క ట్రెండ్తో పాటు వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. మన యొక్క నీడ్స్, మన యొక్క గోల్స్, మన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నో ప్రతిదీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్న మన చేతుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా మన ADMS కంపెనీ ఏదైతే కంప్లీట్గా ఈ వెహికల్స్, స్పోర్ట్ బైక్స్, ఆటోస్ అండ్ ఈపే సర్వీసెస్ అనేది రన్ చేస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే మనకి ADMS కంపెనీలోనే త్వరగా ఫ్యూచర్లోనే నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి చాలా రకాల వెరైటీస్ ఆఫ్ కార్స్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా కార్స్, ట్రాక్టర్స్ ఈ విధంగా చాలా రకాలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసుకుంటే ఇది కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్. ఈ యొక్క కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్లో చూసుకుంటే ISO సర్టిఫైడ్ కంపెనీ. సో నెక్స్ట్ చూసుకుంటే మన యొక్క కంపెనీలోని చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి. అందులోని రిజిస్టర్డ్ వెహికల్స్ అండ్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి. లగేజ్ క్యారియర్స్ ఉన్నాయి, లేడీస్ కోసం మంచి స్కూటర్స్ ఉన్నాయి, ప్లెజర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే చాలా రకాల రిజిస్టర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే
మోటార్ బైక్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసుకుంటే మన యొక్క ఈడిఎంఎస్ కంపెనీ యొక్క పవర్ ప్లాంట్స్ 6 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇండియా లెవెల్లోని. అండ్ 850+ షోరూమ్స్ అనేవి ఓపెన్ కావడం జరిగింది. అండ్ రానున్న రోజుల్లోని ఇంకా ఎవ్రీ మంత్కి ఏదో ఒక 3 to 4 న్యూ షోరూమ్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అదే చూసుకుంటే స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే పెట్రోల్ వెహికల్ వేస్ ఎలక్ట్రికల్ వెహికల్. సో ఫ్రెండ్స్ మన యొక్క పెట్రోల్ వెహికల్ ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడం వల్ల మన లైఫ్లో మనం ఎంత ఇన్కమ్ అనేది మనం సేవ్ చేయగలము. సో ఒక్కసారి నేను మీకు ఈ స్లైడ్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ పెట్రోల్ వెహికల్కి అండ్ ఎలక్ట్రికల్ వెహికల్కి ఉన్న వేరియేషన్ మీకు ఈ యొక్క స్లైడ్లో క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ వెహికల్ ఏదైతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు, ఒక 40 కిలోమీటర్స్ పర్ డే ఒక మైలేజ్, ఒక 1 లీటర్ మనం పెట్రోల్ కొట్టించుకుంటే 40 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అనేది ఇస్తుంది. సో ఈచ్ కిలోమీటర్ కాస్ట్ 3 రూపీస్ పడుతుంది. సో పర్ డే ఒక వ్యక్తి మినిమం చూసుకుంటే 50 నుంచి 60 కిలోమీటర్స్ ఈజీగా ఆ యొక్క వెహికల్ మీద జర్నీ చేస్తారు. సో అదేవిధంగా చూస్తే ఆ యొక్క 50 to 60 కిలోమీటర్స్ నుంచి మినిమం అండ్ లేదంటే మ్యాక్సిమం మనం ఆయిల్ కోసం మనం ఖర్చు పెట్టే అమౌంట్ వచ్చి 150 నుంచి 200 రూపీస్ అన్నది మనం అమౌంట్ అనేది ఖర్చు పెడుతుంటాం. సో అదేవిధంగా చూసుకుంటే అదే అమౌంట్ మంత్లీ చూసుకుంటే 6000 రూపీస్ అవుతుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే పర్ ఇయర్కి చూసుకుంటే 72,000 రూపీస్ కేవలం మనం ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఆ యొక్క వెహికల్ను ఆయిల్ మాత్రం 70,000 యూజ్ చేస్తుంది కాకుండా మన యొక్క ఆ బైక్ యొక్క మెయింటెనెన్స్, సో మెయింటెనెన్స్ చూసుకుంటే ఇంజిన్ ఆయిల్ కావచ్చు, క్లచ్ వైర్ కావచ్చు, ఎక్సలేటర్ కేబుల్ కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేస్తున్నాం మనకు తెలియకుండా. సో అది అప్రాక్సిమేట్లీగా ఒక ఇయర్కి 1 lakh రూపీస్ అనేది ఒక బండి మీద మనం అన్నది స్పెండ్ చేస్తున్నాం. సో అదే ఒక 10 years క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10 lakhs అవుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్. సో ఎలక్ట్రిక్ వెహికల్లో చూడండి ఫ్రెండ్స్, ఒక బైక్ ఫుల్ ఛార్జ్ కావడానికి మనకి 4 to 6 hours పడుతుంది. ఎందుకు ఫ్రెండ్స్ 4 to 6 hours. సో 4 to 6 hours ఛార్జింగ్ అయినప్పుడు దాని కాస్ట్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 2 to 3 యూనిట్స్ కన్స్యూమ్ అవుతుంది. దాని కాస్ట్ వచ్చి 15 రూపాయలు మాత్రం అవుతుంది. సో మైలేజ్ ఇప్పుడంటే ఒక బండి ఒక వెహికల్ ఏదైతే ఫుల్ ఛార్జ్ అయిందో అది మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ వరకు రన్ అవుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే 1 కిలోమీటర్ కాస్ట్ వచ్చి 15 పైసలు పడుతుంది, కేవలం 15 పైసలు సార్. సో నెక్స్ట్ చూసుకుంటే పర్ డే యావరేజ్గా మనం 50 నుంచి 80 కిలోమీటర్స్ జర్నీ చేసినా సరే పర్ డే మనం ఛార్జింగ్ కాస్ట్ 10 రూపీస్ అవుతుంది. అండ్ అదేవిధంగా డైలీ ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక మంత్లీ 300 రూపీస్ మాత్రమే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ పర్ ఇయర్ ఒక ఇయర్కి 3,600 రూపీస్ మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం ఒక పవర్ కన్సంప్షన్ విషయంలో. సో 10 years చూసుకుంటే 36,000 అవుతుంది. సో ఫ్రెండ్స్ దీనికి మధ్య వేరియేషన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం డబ్బుతో పాటు మన యొక్క ఇన్కమ్ని కూడా ఆదా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇన్కమ్ అనేది పెంచుకుంటూ మన యొక్క డబ్బుని కూడా ఆదా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకి ఏమి చేయాలి. సో ఫ్రెండ్స్ ఇన్ని వెహికల్స్ చూపించారు, ఇవన్నీ ఉన్నాయి, అంతా బాగుంది సార్, కాకపోతే మాకు డబ్బులు రావాలంటే మేము ఏం చేయాలి? సో ఫ్రెండ్స్ మీరు సింపుల్గా ఈరోజు కాకపోతే రేపన్నా ఫ్రెండ్స్ ఫ్యూచర్లోని మీరు ఎప్పుడైనా సరే వెహికల్ అనేది కంపల్సరీగా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తీసుకుంటారు. సో ఆ రోజు తీసుకోవడం వల్ల మీకు ఏమొస్తుందో నాకు తెలియదు ఫ్రెండ్స్. బట్ ఈరోజు కానీ మీరు బుక్ చేసుకున్నట్లంటే మీకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ అనేది మీ చేతిలో వస్తుంది. సో ఆ యొక్క బిజినెస్ ప్లాన్ ద్వారా మీరు మంచి కమిషన్ అండ్ మంచి ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే మీరు ఒక వెహికల్ డౌన్ పేమెంట్ ఇచ్చి 15,000 రూపీస్ పే చేసి ఒక వెహికల్ బుక్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మీకు నచ్చిన టైంలోని ఈ యొక్క ఇయర్లోని ఒక 1 yearలోని మీకు నచ్చిన టైంలో మీరు బైక్ అనేది డెలివరీ తీసుకోవచ్చు. సో ఆ యొక్క బైక్కి మీకు ఈఎంఐ రూపంలో కూడా తీసుకోవచ్చు. సో కంపెనీ వాళ్ళు ఆల్ ఫెసిలిటీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సపోజ్ మీరు ఈవేళ మీరు లాగిన్ అయిన ద్వారా మీకు కంపెనీ ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు ఇస్తుంది. సో మీకు ఇక్కడ ఒక అసోసియేట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడంటే ఒక కంపెనీ యొక్క అసోసియేట్ అయినప్పుడు మీరు ఎవరికైనా రిఫర్ చేసిన ఫ్రెండ్స్ మీకు తెలిసిన వ్యక్తులకి
మీరు రెఫర్ చేయడం వల్ల మీ నుంచి ఒక ఇద్దరు పర్సన్స్ వాళ్ళు వెహికల్ని బుక్ చేసుకున్నా చాలు ఫ్రెండ్స్, లేదంటే వెహికల్ పర్చేస్ చేసినా మీకు ఈచ్ వెహికల్ నుంచి 5,000 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఇద్దరు మనుషులకి మనకి 2 పర్సన్స్ వెహికల్ అనేది వాళ్ళు బుక్ చేసిన తర్వాత మీకు వచ్చే కమిషన్ 10,000 రూపీస్. సో ఈ యొక్క 10,000 రూపీస్ కాకుండా ఇక్కడ అన్లిమిటెడ్గా వెహికల్స్ అనేది రెఫర్ చేయొచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. సో సపోజ్ మీరు ఒక 1 మంత్లోని ఒక 10 మెంబర్స్ని రెఫర్ చేసి వాళ్ళ యొక్క వెహికల్స్ కానీ బుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు వచ్చే కమిషన్ 5,000 ఇంటూ 10 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000 రూపీస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది కాకుండా మన యొక్క కంపెనీ సెకండ్ ప్లాన్ కూడా ఉంది. సో 2 వేస్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అండ్ ఇంకోటి మ్యాచింగ్ బోనస్. సో ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, సపోజ్ మీరు ఒక వెహికల్ని మీరు బుక్ చేసుకున్నారు, మీ ద్వారా మీకు తెలిసిన వ్యక్తులు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరు కూడా వెహికల్ బుక్ చేసుకోవడం ద్వారా మీకు 1:1 రేషియోలోని 1:1 రేషియోలోని మీకు 3,000 రూపీస్ కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈచ్ పర్సన్కి మనకి 1,500 రూపీస్ అన్నది వస్తుంది. సో ఇది పేరింగ్ 1:1 రేషియోలోనే మ్యాచ్ అవ్వాలి. సో సపోజ్ ఈ యొక్క బిజినెస్లోని డైలీ క్యాపింగ్ ఇన్కమ్ వచ్చేసరికి 50,000 రూపీస్ అండ్ డైలీ పే అవుట్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క బిజినెస్లోని టీమ్ బిల్డింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలిసిన వ్యక్తి ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా ఏ అనే బి అనే వ్యక్తి కూడా వాళ్ళ ఒక ఫ్రెండ్స్ని రిఫర్ చేశారు. సో ఫ్రెండ్ నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్న ఫ్రెండ్స్ సిడిఈ అనే వ్యక్తులు వాళ్ళ యొక్క వర్క్ అనేది కంప్లీట్గా చేస్తూ ఉన్నారు. సో సపోజ్ చూసుకుందాం, ఎఫ్ అనే వ్యక్తి సర్కిల్ లేకపోవచ్చు, లేదంటే అంత బిజినెస్ చేయలేకపోవచ్చు. బట్ మీకు తెలిసిన ఎవరైతే థర్డ్ పర్సన్ లేదంటే ఫోర్త్ పర్సన్ ఎవరైతే లాగిన్ చేయాలో ఫ్రెండ్స్, మీరు లాగిన్ చేయాల్సిన వాళ్ళిద్దరు కాకుండా మీరు ఎక్స్ట్రాగా లాగిన్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి కింద సపోర్ట్ అనేది చేయాలి. సపోజ్ ఆ యొక్క వ్యక్తి ఎఫ్ అనే వ్యక్తి కింద సపోర్ట్ చేయడం ద్వారా ఎఫ్ అనే వ్యక్తి ఇన్కమ్ చేస్తారు అండ్ అదేవిధంగా చూసుకుంటే మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా టీమ్ బిల్డింగ్లోని ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే పవర్ ఆఫ్ టీం వర్క్, ఈ యొక్క బిజినెస్ పవర్ ఆఫ్ టీం వర్క్ ద్వారా చేయడం ద్వారా మన కమిషన్ ఎంత వస్తుంది. సో మన ఫ్యూచర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ అంతా కంప్లీట్గా ఇక్కడ టీం వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో సపోజ్ మీరు ఒక డైలీ మీరు వర్క్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్, ఒక మహా అయితే 8 అవర్స్ వర్క్ చేస్తారు. బట్ ఇక్కడ టీం వర్క్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైలీ 2 అవర్స్ వర్క్ చేస్తున్నా చాలు ఫ్రెండ్స్. ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తే 2,000 అవర్స్ వర్క్ అనేది మీ కింద జరుగుతుంది. సో అదేవిధంగా పవర్ ఆఫ్ టీం వర్క్ వల్ల మన యొక్క టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అండ్ టైం కూడా ఎక్స్ట్రాగా ఇన్కమ్ ఆన్ చేయాలన్న ఫ్రెండ్స్ టీం వర్క్ ద్వారా మాత్రమే సాధ్యం. సపోజ్ మీరు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని రెఫర్ చేశారు, వాళ్ళిద్దరికి పేరు మ్యాచింగ్ ద్వారా ఈచ్ పర్సన్ 1,500 చెప్పిన చూసుకుంటే మీకు 3,000 కమిషన్ వచ్చింది. సో ఎవరైతే ఏ అనే బి అనే వ్యక్తి లాగిన్ అయ్యారో వాళ్ళకు ఒక వన్ వీక్ టైం తీసుకొని వాళ్ళొక ఇద్దరిని సి అనే డి అనే వ్యక్తిని లాగిన్ చేశారు. అదే బి అనే వ్యక్తి ఈ అనే వ్యక్తిని ఎఫ్ అనే వ్యక్తిని లాగిన్ చేయడం ద్వారా వాళ్ళకి 1,500 చెప్పిన ఏ అనే వ్యక్తికి ఒక 3,000 వస్తుంది అండ్ బికి 1,500 చెప్పిన లెక్కేసుకుంటే తనకు కూడా 3,000 కమిషన్ వస్తుంది. సో వాళ్ళకి 3,000 కమిషన్ రావడం ద్వారా మీకు వచ్చే కమిషన్ ఏదైతే ఫ్రెండ్స్ 6,000 రావడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకునే సి అనే వ్యక్తి ఇద్దరిని, డి అనే వ్యక్తి ఇద్దరిని, ఈ అనే వ్యక్తి ఇద్దరిని ఇద్దరు చెప్తున్న రెఫర్ చేసుకుంటూ పోతే న్యూగా కొత్తగా లాగిన్ అయ్యే మెంబర్స్ 8 మెంబర్స్ అవుతున్నారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఏ అనే బి అనే వ్యక్తిని మీరు మాత్రమే రెఫర్ చేశారు. బట్ ఎవరైతే GHIJ ఎవరైతే కొత్తగా న్యూగా రెఫర్ అయ్యారో మీ ప్రేమ్యం లేకుండా వాళ్ళని లాగిన్ అయ్యారు. బట్ ఎవరైతే వాళ్ళ యొక్క లాగిన్ అవ్వడం ద్వారా కూడా వాళ్ళ నుంచి కూడా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారు. సపోజ్ వాళ్ళు 8 మెంబర్స్ లాగిన్ అవ్వడం ద్వారా మీకు వచ్చే కమిషన్ 12,000. కొంతకాలం తర్వాత ఒక 5 to 6 మంత్స్లోని లెఫ్ట్లో ఒక 100 మెంబర్స్ అండ్ రైట్లో ఒక 100 మెంబర్స్ అవ్వడం వల్ల 100 పేర్స్ అవుతారు అండ్ ఈచ్ పేర్కి చూసుకుంటే 3,000 రూపీస్ కమిషన్ వస్తుంది. సో అది చూసుకుంటే 3 lakhs రూపీస్ ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్.
సో పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క బిజినెస్ ద్వారా ఈ యొక్క బిజినెస్లో ఎంత పొటెన్షియల్ ఉంది అండ్ మనం ఎంతవరకు కూడా అర్న్ చేయొచ్చు. సో చూసుకుందాం ఫ్రెండ్స్, మీరు ఒక ఇద్దరు వ్యక్తిని రెఫర్ చేయడానికి స్మార్ట్గా ఉంటే ఫ్రెండ్స్ 1 hour 2 hour 3 hour అండ్ చూసుకుంటే 1 day 2 days ఇంకా మ్యాక్సిమం చూసుకుంటే 1 week. అవునా కదా ఫ్రెండ్స్, ఇద్దరు రెఫర్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో మీకే తెలియాలి. బట్ నేను రెఫర్ చేయడానికి ఫ్రెండ్స్ కేవలం ఒక ½ an hourలోనే ముగ్గురిని రెఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అదే చూద్దాం, మనం స్లోగా వర్క్ చేసినా సరే ఒక నెలకి ఒక ఇద్దరిని రెఫర్ చేసిన ఫ్రెండ్స్ ఒక పేర్ అవుతున్నారు. అండ్ సెకండ్ మంత్కి వాళ్ళిద్దరు కూడా ఇద్దరు రెఫర్ చేస్తే 4 members అవుతారు, 2 pairs అవుతారు. అండ్ థర్డ్ మంత్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇద్దరిని రెఫర్ చేస్తే 8 members అవుతారు, 4 pairs అవుతారు. అలా ఈ విధంగా చూసుకుని ఫ్రెండ్స్ 1 yearలోని మన కింద టోటల్ టీం వచ్చేసరికి 8,192 మంది అవుతారు. ఎంతమంది ఫ్రెండ్స్? 8,192 మంది. అంటే 4,096 జతలు. అంటే జతకి కమిషన్ కంపెనీ మనకి కమిషన్ ఇచ్చేది 3,000 ఫ్రెండ్స్. సో మన యొక్క కమిషన్ ఏదైతే ఉంది ఫ్రెండ్స్ తీసుకునేది ఒక 1 yearలోని 1,22,88,000 ఫ్రెండ్స్. తక్కువలో తక్కువ 1,22,88,000. సో ఈ యొక్క హ్యూజ్ ఇన్కమ్ని తీసుకుంటే మన లైఫ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఫ్రెండ్స్. మన యొక్క లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. సపోజ్ ఫ్రెండ్స్ ఇంత బిజినెస్ కాలేదు, 8,000 మెంబర్స్కి రౌండ్ ఫిగర్గా టీం వేసుకొని ఇన్ కేస్ ఫ్రెండ్స్ మనకి 10% బిజినెస్ అయినా చాలు ఫ్రెండ్స్. 10% బిజినెస్ అవుతే మనకు వచ్చే కమిషన్ 12 lakh rupees వస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే 1% బిజినెస్ అయినా 80 members టీం వస్తారు. 80 into 1,500 చూసుకుంటే 1,20,000 rupees కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో అండ్ అదేవిధంగా చూసుకుంటే థర్డ్ ఇయర్ మన వర్క్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, సెకండ్ ఇయర్ మనం ఏదైతే టీం ఉందో ఫ్రెండ్స్ వాళ్ళు మనంతా కాకపోయినా 0.5 వర్క్ చేసిన ఫ్రెండ్స్ 3,200 టీం అవుతారు. ఇంటూ 1,500 చూసుకుంటే 48 lakh rupees అని ఇన్కమ్ అనేది అర్న్ చేస్తాం. అదేవిధంగా చూసుకుంటే థర్డ్ ఇయర్ మన వర్క్ నార్మల్గా జరుపుకుని మన ఇన్కమ్ అనేది క్రోర్స్లో అర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదంతా జరగాలంటే ఫ్రెండ్స్ మనం ఒక బిలీవింగ్ ఈజ్ అచీవింగ్, మనం నమ్మితేనే దాన్ని సాధించగలం అన్న ఒక సామెత ఉంది. సో మనం ఎప్పుడంటే నమ్మి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా అచీవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మన యొక్క కంపెనీ ఏదైతే ఫ్రెండ్స్ ఒక రాయల్ ఇన్కమ్ని కూడా ఇస్తుంది. సో ఆ రాయల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, డైలీ క్లోజింగ్ వల్ల డైలీ వచ్చేసరికి 50,000 rupees ఇన్కమ్ని అర్న్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే పర్ వీక్ 3 lakhs rupees అర్న్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే పర్ మంత్ 12 lakhs. అండ్ అదే ఇయర్ చూసుకుంటే పర్ ఇయర్ 1,44 lakhs rupees ఇన్కమ్ అనేది అర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదంతా జరిగితే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. మన యొక్క డ్రీమ్స్ ఏదైతే ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ చేయడం ద్వారా మనం ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ రాయల్ ఇన్కమ్ తీసుకుంటూ ఇక్కడ నుంచి లైఫ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. సో ఫ్రెండ్స్ వై షుడ్ ఐ డూ ది బిజినెస్, ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? సో ఫ్రెండ్స్ ఎందుకంటే 0 ఇన్వెస్ట్మెంట్ అండ్ నో ఎంప్లాయీస్, నో బాస్, నో రిస్క్. ఇక్కడ మీరు ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టడం లేదు. మీరు 1 లక్ష 2 లక్షలు తీసుకొచ్చి ఏ స్టాక్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. రిస్క్ అన్నది ఎప్పుడు ఉంటుందంటే మీరు ఎక్కడైతే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ రిస్క్ అనేది ఉంటుంది. సో హోమ్ బేస్డ్ బిజినెస్ ఈరోజు లేడీస్ కూడా చాలా వ్యక్తులు చేస్తున్నారు, ఎందుకంటే ఇది హోమ్ బేస్డ్ బిజినెస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. ఈ యొక్క టైం మనం సింగిల్గా వర్క్ చేసినప్పటికీ మన టీం వర్క్ చేసినప్పటికీ మన టైం ఏదైనా కంప్లీట్గా డూప్లికేషన్ అవుతుంది. సో చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క కంపెనీ అన్నది మంచి మంచి టార్గెట్స్ కూడా ఇస్తుంది. సో ఆ యొక్క టార్గెట్స్ని క్వాలిఫై అవుతాయి ఫ్రెండ్స్. మంచి ఇన్కమ్తో పాటు మనం టార్గెట్స్ కూడా అచీవ్ చేయడం జరుగుతుంది. సో సపోజ్ చూసుకుంటే టార్గెట్ ఫస్ట్ టార్గెట్ 10:10 రేషియో చెప్తే మనం మన టీమ్ సైజ్ అనేది వస్తే మనకి 30,000 rupees కమిషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే ADMS 32 inches LED టీవీ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ 30 pairs ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 90,000 rupees కమిషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే థాయిలాండ్ టూర్ 5 days and 4 nights. అండ్ నెక్స్ట్ రివార్డ్ చూసుకుంటే 50-50 రేషియో చెప్తున్నా చూసుకుంటే 1,50,000 rupees కమిషన్ తీసుకుంటూ అండ్ ADMS బైక్ అనేది పొందుతారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క లెవెల్కి కూడా ఇన్కమ్స్ అనేది మనకి వస్తూ ఉన్నాయి. సో దాంతోపాటు మంచి రివార్డ్స్ కూడా ఉన్నాయి.
సో నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క బిజినెస్ ద్వారా చాలామంది ఇప్పుడు మంచి మంచి ఇన్కమ్స్ తీసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ అన్ని మార్చుకున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ యొక్క బిజినెస్లోని డిసిషన్ తీసుకొని ఇప్పుడు కానీ మీరు స్టార్ట్ చేయగలిగితే ఫ్రెండ్స్, రానున్న రోజుల్లోని మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ కంప్లీట్గా టోటల్గా డిఫరెంట్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతూ ఒక మంచి ఇన్కమ్ తీసుకొని ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ నా యొక్క నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9492900900 నంబర్. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. ఎనీ ఎంక్వైరీస్ ఉన్నా సరే నన్ను కన్సల్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడంటే నమ్మితే మన యొక్క టైం ఏదైతే నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం దాని నుంచి ప్రతిఫలం ఏదో ఒక రోజు మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఏదైతే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్స్ కావచ్చు, ప్రతిదీ ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ బిజినెస్ ఎక్సలెంట్ బిజినెస్ ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ బిజినెస్. సో మంచి ఇన్కమ్ ఆన్ చేయొచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది అండ్ మంచి లైఫ్ స్టైల్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ ప్రమోటర్స్. మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏదైతే ప్రెజెంటేషన్ విన్నారో దానివల్ల మీ లైఫ్ మారుతుందో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్, మీరు కానీ ఒక 10 మందికి చెప్తే మీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మీరు ఏదైతే లైఫ్ తీసుకుంటారో అదేవిధంగా మీరు 10 మందికి ఒక మంచి చేసి ఒక మంచి అవకాశం కల్పించిన వ్యక్తిగా మీరు ఉండిపోతారు ఫ్రెండ్స్. ఆ రోజు రేపు ఉదయం మీరు పంపించిన ప్రజెంటేషన్ ద్వారా రేపు ఆ వ్యక్తి ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యి ఒక మంచి స్టేజ్లోకి వెళ్తే మిమ్మల్ని లైఫ్ లాంగ్ కూడా ఒక గోడలో మిమ్మల్ని పూజిస్తారు. సో ఫ్రెండ్స్, మీకు తప్పకుండా ఈ యొక్క వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు కానీ యూస్ అయ్యి వాళ్ళు కానీ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ పేరు చెప్పుకుంటూ కూడా ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు మా నుంచి డెఫినెట్లీ 110%